వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్ హలం ఖట్వాంగం ఫణిభూరుగం దశభుజం సర్వారి గర్వాపహం. అది పంచముఖాంజనేయ స్వరూప వర్ణన. ఈ సమయంలో ఆయన పంచముఖాంజనేయ రూపం చూపించాడని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. వాల్మీకి రామాయణం అయితే మహోజ్వలమైన రూపం చూపించాడు అని మాత్రమే వర్ణించింది. అంటే వాల్మీకి చెప్పలేదని చెప్పడానికి లేదు, ఆయన సూచనగా అందించాడు. ఎందుకంటే మంత్ర విశేషాలు కావ్యంలో గంభీరంగా లోపల గుప్తంగా పెడతారు అనే సంప్రదాయాన్ని మనం గ్రహించి దాన్ని మనం మంత్రశాస్త్ర సహాయంతో ఇప్పుడు బయట పెట్టుకున్నాం. పంచముఖాంజనేయ మంత్ర ఉపాసన ఉన్నదండి. ఇక్కడే మన పంచముఖాంజనేయ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామికి 5 ముఖాలు. అందులో పూర్వముఖం కపిముఖం, దక్షిణముఖం నారసింహముఖం, పశ్చిమముఖం గారుడముఖం, ఉత్తరముఖం వరాహముఖం, ఊర్ధ్వముఖం హయగ్రీవముఖం. 5 ముఖాలు. 5 ముఖాలతో కనిపిస్తున్నాడు ఇక్కడ. 5 ముఖాలు ఎవరివి? హనుమవి. హనుమవుడు రుద్రుడు. రుద్రునికి ఎన్ని ముఖాలు? 5. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. కానీ ఈ ముఖాల పేర్లు కూడా అవే. ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం. తూర్పు వైపు ఉన్నది తత్పురుష ముఖం, దక్షిణం వైపు ఉన్నది అఘోరముఖం, పశ్చిమం వైపు ఉన్నటువంటిది సద్యోజాత ముఖం, ఉత్తరం వైపు ఉన్నది వామదేవ ముఖం, పైన ఉన్నది ఈశానముఖం. ఇప్పుడు స్వామివారికి అదే ఇక్కడ చూపిస్తున్నాం ఇక్కడ. అందుకే రుద్రస్వరూపం ఈయన. దశాస్తములు కూడా ఆయనవే. శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్తం త్రినేత్రం. అది రుద్రస్వరూపమే. ముఖ్యంగా దీనిలో తత్వం ఏమిటంటే పరమేశ్వరుడు ఒక్కడే, కానీ ఆయన ప్రపంచాన్ని నిర్వహిస్తున్నాడు. ప్రపంచం ద్వారానే పరమేశ్వరుని తెలుసుకున్నాడు. అంటే పంచభూతాల్లో కనబడే శక్తి పరమేశ్వరుడు. పంచభూతాలు అందరికీ కనబడుతున్నాయండి, నాస్తికుడికి కూడా కనబడుతున్నాయి. కానీ పంచభూతాల శక్తి కనబడుతుంది, కానీ శక్తి ఎవరిదో తెలియట్లేదు. ఆ శక్తి పరమాత్మది. కనుక పంచభూతాలదు పరమాత్మ శక్తి వ్యక్తమవుతోంది అని తెలుసుకోగలిగితే పంచభూతాలే ముఖముగా కలవాడు పరమాత్మ. ముఖం అంటే వ్యక్తీకరణ స్థానం కదా. కనుక పంచభూతాల నుంచి తన శక్తిని ప్రకటిస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు. కనుక ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత కూడా. ఆ దేవత ఉపాసనా ఫలం ఇక్కడ మనకు లభిస్తుంది. కానీ హనుమంతుడిని ఉపాసిస్తే 5 దేవతలను ఉపాసించిన ఫలితం. ఈ 5 విడివిడి మంత్రాలు మళ్ళీ ఉన్నాయి. ఎందుకంటే హనుమంతుడికి విడిగా మంత్రం ఉంది, వరాహవదనం వాడికి. నరసింహుడికి మంత్రం ఉంది, గరుత్మంతుడికి మంత్రం ఉన్నది. అదేవిధంగా వరాహస్వామి మంత్రం ఉంది, హయగ్రీవస్వామి ఉపాసన ఉంది. ఈ 5ంటికి 5 ఉపాసనా సంప్రదాయాలు ఉన్నాయి. 5 కలిపి ఆంజనేయ స్వామి వారిలో కనబడుతుంది ఇక్కడ. దీని విశేషం ఏంటంటే హనుమస్వామి యొక్క పంచముఖాలను ఉపాసిస్తే 5 రకాల ఫలితాలు ఇస్తున్నాడు. మొట్టమొదటి నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ అన్నాడు ఇక్కడ. ఎప్పుడైతే ఆంజనేయ ముఖాన్ని ఉపాసించామో శత్రు సంహారం జరుగుతుంది. శత్రువులు అంటే ఏమిటో కాదు, ప్రతికూలతలు, ఇది అర్థం. వెంటనే శత్రు సంహారంగా ఉత్సాహం పుట్టి నా శత్రువుల లిస్ట్ అంతా రాసి ఆంజనేయుడికి వినిపిస్తానంటే అనుకోవద్దు దయచేసి. నువ్వు శత్రువుని నువ్వే పోల్చుకోలేవు. ఒకప్పుడు నువ్వు శత్రువు అనుకున్నవాడే మిత్రుడు అవుతాడు, నువ్వు మిత్రుడు అనుకున్నవాడే రేపు శత్రువై కొడతాడు, నీకే తెలియదు ఇక్కడ. అందుకే శత్రువు మిత్రువు మనం సెలెక్ట్ చేసుకోకుండా నాకు అవేవి తెలియదు, నేను ధర్మబద్ధంగా ఉండాలి, నాకు ప్రమాదం కలగకూడదు, నాకు ప్రమాదం కలిగించే వాళ్ళు ఏ వైపు నుంచి వస్తారో నువ్వే చూసుకో, నువ్వే కొట్టుకుంటే అయిపోయిందని ఇక్కడ. అది మొట్టమొదటి ప్రతిబంధకాలు తొలగాలండి. అందుకే తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పద్మన్వేష్టం చారణాచరితే పథి. ఆ శత్రుకర్షణుడు హనుమంతుడు. అంతేకాదు వేదాంత విజ్ఞానానికి ప్రాథమిక అధికారం ఏంటయ్యా అంటే శత్రుకర్షణ లక్షణం. అందుకే సుందరకాండ ఒక వేదాంత శాస్త్రం. వేదాంతం వినడానికి అర్హత ఉండాలి. ఏమిటా అర్హత అంటే శత్రువుల్ని ముందు నిగ్రహించుకున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం, కామక్రోధాదులు నిగ్రహిస్తే కానీ వేదాంత విజ్ఞానం వినడానికి అర్హత లేదండి ఇక్కడ. అందుకే ఒకవే వేదాంత శాస్త్రం విషయం వేదాంతమే. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని టైంపాసులు స్టేటస్ సింబల్స్ అయిపోయాయి. నేను ఉపన్యాసానికి వెళ్ళామంటే స్టేటస్ సింబల్, మేము వేదాంతిక్ క్లాస్కి వెళ్ళామంటే అదొక స్టేటస్ సింబల్. కానీ అందులో చెప్పినటువంటి ఇంద్రియ నిగ్రహం లేదు, విషయాల మీద వ్యామోహం పోదు, రాగద్వేషాలు వదలు, ఒంటికేమో 70-80 ఏళ్ళు వస్తాయి. ఏం లాభం అండి ఇక్కడ? వాళ్ళకి ఇంకా వేదాంతం విని భాగవత సప్తాహాలు విని మాత్రం ప్రయోజనం ఏంటండి ఇక్కడ? నిగ్రహం లేకపోతే. అందుకే కామాది రిపులను నిగ్రహించిన వాడు మాత్రమే వేదాంత శ్రవణానికి అర్హుడు. చూడండి ఇక్కడ ఏది వేదాంత శ్రవణానికి, ఇంకా వేదాంతం పొందడానికి ఇంకెన్ని కావాలో ఆలోచించండి ఇక్కడ. అందుకు ముందు కావలసింది అది. అందుకే ఆంజనేయ స్వామి ఉపాసనని జ్ఞానపరంగా చూస్తే హనుమ ముందు శత్రుకర్షణుడు. అందుకే నమ పంచవదనాయ పూర్వముఖే కపిసింహాయ సకల శత్రు సంహారకాయ నమో నమః. తర్వాత దక్షిణముఖంలోకి వద్దాం. క్రమంలో నమస్కరించాలి కదా. దక్షిణముఖం. దక్షిణముఖం అంటే నమ పంచవదనాయ దక్షిణముఖే కరాళ నృసింహాయ సకల భయ సంహారకాయ. ఆ నృసింహవదనం అన్ని భయాలని పోగొట్టడానికి. ఆ తర్వాత 3వ వదనం
గరుడవదన్ నమ పంచవదనాయ పశ్చిమముఖే మహాగరుడాయ. ఆయన ఏంటంటే సర్వవిషహరాయ, అన్ని రకాల విషాల్ని పోగొడతట. విషములు అంటే ఏమిటో కాదండి, అనారోగ్యాలకి హేతువులైనవి, మరణానికి హేతువులు. మనం అనుకుంటాం విషం ఒకేసారి చంపుతుందని, కానీ క్రమక్రమంగా చంపే విషయాలు చాలా ఉన్నాయి. అవేమిటంటే రుగ్మతలు, రోగాలు ఆయువులను తగ్గించేస్తుంటాయి, అవి క్రమంగా చంపుతూ ఉంటాయి. ఆ చంపేటప్పుడు మనం తినే వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు, టాక్సిన్స్ అని అంటూ ఉంటారు వైద్యశాస్త్రంలో. ఇన్ని విషయాలు మన రోగాలన్నిటికీ కారణం విషాలే. అందులో ఈ రోజుల్లో మాత్రం గరుత్మంతుడి ఆరాధన చాలా అవసరం. ఎందుకంటే విషాన్నే తింటూ ఉన్నామన్న విషయం చాలామందికి తెలుసు, నాకంటే సైంటిస్టులు చాలామంది ఉన్నారు. ఇంకా మీకు తెలియాలంటే ఇటీవల పెద్దలు చాలామంది వాటిని బయటపెట్టి చూపిస్తున్నారండి ఇక్కడ. అందులో చాలా అందంగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా పెట్టిన దుకాణాల్లో దొరికేవన్నీ కూడా ప్యాక్డ్ విషయాలని అందరికీ తెలుసు. నిగనగలాడుతున్న పళ్ళన్నీ కూడా లేనిపోని మందులతో పెంచినవే. పూర్వం ఒక పండు తింటే చాలు ఆరోగ్యానికని, ఇప్పుడు ఒక్క పండు తింటే చాలు ప్రాణాలు తీయడానికి. అవునా లేదా? నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఈ లోక వ్యవహారాలు. నిగనిగలాడుతున్నాయని చూస్తే ముందు వాసనే తెలిసిపోతుందండి. ఒకప్పుడు టమాటాలకి, ఇప్పుడు టమాటాలకి పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తెలుసు, మీ పిల్లలకి తెలియలేండి. ఈ కెమికల్ వాసన పళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ రుచులే పోయే, చాలామందికి తెలుసు కదండి. ఇక్కడ పైగా బద్ధకాలు కూడా చాలా పెరిగాయి మనకి. బాటిల్ వాటర్ ఒకటి, ఈ విష పదార్థాలు, వీటి వల్ల విషం పెరిగిపోతుంది. అందుకే లేనిపోని కొత్త రోగాలు. మరొక వైపు అల్పాయువుతోనే వెళ్ళిపోవడాలు, 40 ఏళ్ళకి హార్ట్ అటాక్తో పోవడాలు ఏంటండి, ఎన్ని భయంకరమైన విషయాలు. ఒకవైపు జీవన విధానం అలా మారిపోయింది, లేనిపోని ఒత్తిళ్ళు, స్ట్రెస్, రిలేషన్స్ ట్రైన్ అయిపోతున్నాయి. అవునా లేదా? పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ప్రేమగా 3 రోజులు ఉంటారో లేదో తెలియదు, అంత భయంకరమైనవి. ఇలాంటి స్థితుల్లో లేనిపోని మానసిక ఒత్తిళ్ళు తయారవుతున్నాయి, శారీరక అనారోగ్యాలు. వీటికి కారణం విషములు. అంటే భావ విషం, పదార్థ విషం, వాతావరణ విషం, విషమయమైపోయినటువంటి పరిస్థితుల్లో సర్వ విష పరిహారకుడైన గరుత్మంతుని ఉపాసన చాలా అవసరం. అందుకే మన గరుడ చెయ్యనమని వేదంలో ఉంది. గరుడ చెయ్యనం, అవన్నీ గరుడ మంత్రాలు ఉన్నాయి. మహాగారుడు ఉపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. అలాంటి అద్భుతమైన మంత్ర విద్యలు ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు అవి లేవు. పోనీ సమాజాన్ని ఆ విధంగా బాగు చేయాలంటే అవి లేవు, ఉన్న వాటి మీద విశ్వాసం లేదు. అది కూడా బాధాకరమైన అంశం. కానీ ఇక్కడ గరుత్మంతుడిని వాళ్ళు తలంచుకుంటూ మనలో మన చుట్టూ ఉన్న విషాన్ని పోగొట్టమని చూడాలి. అందుకే మహావిషహరాయ మహాగారుడాయ పశ్చిమముఖే అన్నారు. ఇక్కడ పశ్చిమముఖం గరుత్మంతుడి వదనం, హనుమత్స్వామిది. అది ధ్యానిస్తే సర్వ విషములు పోగొడతాడు. దీనివల్ల ఆయుష్ పెరుగుతుందండి. అమృతస్వరూపుడు గరుత్మంతుడు. ఆ తర్వాత వచ్చినటువంటిది మహాస్వామి అయినటువంటి యజ్ఞవరాహస్వామి. అసలు వరాహ ఉపాసన చాలా ముఖ్యమైన ఉపాసన, చాలామందికి తెలియదు. అసలు కల్పం పేరేమిటండి? శ్వేతవరాహ కల్పం. అవునా లేదా? ఇక్కడ పైగా వరాహస్వామి ఆది అవతారం, మొట్టమొదటి అవతారం వరాహస్వామి వారే. ఆయన పృథ్వీని ఉద్ధరించాడు. అంతేకాదు వరాహస్వామి అన్నప్రదాత, ఇదొక రహస్యం. ఇదే శాక్తేయంలో వారాహి ఉపాసన కింద చెప్పబడుతుంది, అన్నప్రదాత. అంతేకాదు యజ్ఞస్వరూపుడు. యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించాడు. అందులో మనకు చెప్తున్నది అర్థం ఏంటంటే, భూమి ఉద్ధరింపబడి క్షేమంగా ఉండాలంటే యజ్ఞం వల్లే సాధ్యమవుతుంది అని చెప్పడానికి స్వామి యజ్ఞవరాహం అయ్యాడండి. ఇది తెలుసుకోవాలి. అంతేకాదు యజ్ఞవరాహస్వామి ధ్యానం చేస్తే అనేక యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుందని సుఖయోగిందుల వారు భాగవతంలో చెప్పిన అంశం. ఆ యజ్ఞవరాహస్వామి మరొక వదనం స్వామివారికి. ఇప్పుడు ఎన్నయ్యే? 4. గరుడవదనం, వరాహవదనం, నృసింహవదనం, వానరవదనం. ఆ పై వదనం, ఊర్ధ్వవదనం ఏంటంటే హయగ్రీవ వదనం. హయగ్రీవుడు ఏం చేస్తాడు అంటే, నమ ఊర్ధ్వముఖే హయగ్రీవాయ సర్వజన వశీకరణాయ జ్ఞానప్రదాయ అన్నారు ఇక్కడ. ఆయన విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. హనుమంతుడు అందరినీ వశం చేసుకోగలిగాడు తెలుసా? అంటే వశీకరణ మంత్రాలు హుంపట్టు అంపట్టు కాదు, తన విద్య చేత, సంస్కారము చేత అవతల వాడు ఆయనకి వశమైపోయాడు. అది అండి, మన సద్గుణాల చేత అవతల వారు వశమైతే ఆ వశీకరణం ఉత్తమం. అది విద్య వల్ల వస్తుంది, జ్ఞానం వల్ల వస్తుంది. మూర్ఖుడు ఎవరిని రంజింపజేయలేడు, మూర్ఖుణ్ణి ఎవడూ రంజింపజేయలేడు. రెండున్నాయి ఇక్కడ. చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు, కానీ విద్యా సంస్కారమే కావాలి. అందుకే విద్యాప్రదాత మహానుభావుడు హయగ్రీవ స్వామివారు, గురుస్వరూపం. ఎందుకంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. సర్వ వేద విద్యలు ఇచ్చినటువంటి వాడు. అది 5వ ముఖం. 5 ముఖాలతో 10 చేతులతో కనబడుతున్నాడు. హస్తాబ్జై అసి ఖేట. అసి అంటే ఖడ్గము, ఖేటం అంటే డాలు. అసి ఖేట పుస్తక, సుధాకుంభం అమృత కుంభం పట్టుకున్నాడు, అంకుశం అద్రి కొండ పట్టుకున్నాడు, హలం నాగలి పట్టుకున్నాడు. నాగలి ఎవరిది? వరాహస్వామిది.
అంటే 5 ముఖాల దేవతల ఆయుధాలు కూడా అన్ని ఉన్నాయి. కుశాద్రిం హలం, ఖట్వాంగం. ఖట్వాంగం అంటే చాలామంది మంచపు కోడు అని అనువాదం చేశారు. మంచపు కోడు కాదు ఖట్వాంగం అంటే, మంచపు కోడులా ఉంటుంది. మంచపు కోడు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మంచాలు రకరకాలు వస్తాయి నాకు తెలియదు, కానీ పాతకాలపు మంచపు కోళ్ళు మీరు చూస్తే కింద నుండి పైకి చక్కగా అలంకారం ఉండి పైన బొడిపులా ఉంటుంది. అలాగే కింద నుంచి ఒక దండం ఉంటూ పైన పుర్రె ఉంటుందండి, అది ఖట్వాంగం అంటే. ఆ పుర్రె పరిశీలిస్తే కింద నుంచి ఉన్న దండం వెన్నుదండం, దానిపైన ఉన్న పుర్రె మన పుర్రె. ఇది ఏ ఈశ్వరుడి చేతిలో ఉందో ఆ ఈశ్వరుడు హనుమంతుడు. అది ఖట్వాంగంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఫణి, సర్పం మరొక చేతితో పట్టుకున్నాడు. భూరుహం, భూరుహం అంటే వృక్షం, వృక్షాన్ని పట్టుకున్నాడు. ఇది వానరుడి ఆయుధం. అదేవిధంగా అద్రి పట్టుకున్నాడు, అది వానరుడిదే, వానర ముఖానికి అది. అలా ఏ దేవతకి ఆయుధం ఆ దేవతకు తగ్గట్టుగా 10 చేతుల్లో 10 ఆయుధాలు పట్టుకుని 3 కళ్ళతో ఉన్నాడు. 3 కళ్ళు ఎవరు అందరికీ తెలుసు కదా, గాయత్రీదేవికి 3 కళ్ళే. ముఖై స్త్రీక్ష్ణై, అదే శివస్వరూపం, అదే గాయత్రి స్వరూపం, అదే హనుమస్వరూపం. పంచవదనములు గాయత్రికి ఉన్నాయి, పంచవదనములు శివునికున్నాయి, పంచవదనములు హనుమంతునికున్నాయి. అంతేకాదు పంచవదనాలకి రంగులు ఉన్నాయి. రంగులు కూడా ముక్తా విద్రమహేమని ధవడఛాయి వర్ణములే. కనుక పంచవదన హనుమద్ ఉపాసన కూడా గాయత్రి ఉపాసన. గ్రహించండి, ఇక్కడ హిందూ మతంలో చెప్పబడుతున్న వేద దేవతలందరూ గాయత్రి స్వరూపాలే. ఇది తెలుసుకోవాలి. ఉపనయన సంస్కారమైన వాడికి ఉపదేశించేది మాత్రమే గాయత్రి కాదు, వాడికి అది గాయత్రి, వాడికి అది గాయత్రి. వాళ్ళ తండ్రి జపం చేసి పరంపరగా ఇచ్చేది వాడికి గాయత్రి. కానీ హిందువుల్లో ఎవరైనా సరే హిందూ దేవతను ఉపాసిస్తే వాళ్ళు గాయత్రి ఉపాసకులే. ఇది ఒక రహస్యం తెలుసుకోండి. ఇక్కడ హనుమంతుని సంధ్యాకాలాల్లో ఉపాసిస్తే హనుమంతుడి గాయత్రి. అయితే ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ గాయత్రి వాళ్ళు చేసి చేయాలి, చేయకుండా చేయకూడదు. ఆ సంస్కారం లేని వాళ్ళు హనుమన్ మంత్రాన్ని గురువు ద్వారా పొందో లేదా హనుమాన్ చాలీసా సంధ్యా సమయాల్లో చేస్తే అది వాళ్ళకి గాయత్రి. ఇది ఒక రహస్యం. మొత్తానికి హనుమస్వరూపంలో పంచవదనాలు దశభుజాలు కనబడ్డాయి కదా. ఏ వదనం ధ్యానిస్తే ఏ ప్రయోజనమో తెలిసిపోయింది కదా. వరాహవదనానికి ఏమిటన్నా అన్నప్రదాత. అన్నం అంటే ఐశ్వర్యం అని అర్థం, తినే తిండి మాత్రం కాదు. అందుకే నమ పంచవదనాయ ఉత్తరముఖే ఆదివరాయ సర్వసంపత్కరాయ అన్నారు. ఇక్కడ సర్వసంపత్కరుడు. అందుకే వరాహస్వామిని ఉపాసన చేస్తే సంపద వస్తుంది. ఇప్పుడు 5గురు ఏమిస్తారో చూద్దాం. ఎందుకంటే ఏమిస్తారో అనేది వాళ్ళ ఆసక్తిగా ఉంటుంది. వాళ్ళు ఏమిటి అనే దానికంటే కదా, మనకి ఫలాల మీద కోరిక కదా. కానీ హనుమస్వామి శత్రుకర్షణుడు, వానరవదనం. నృసింహవదనం భయ సంహారకం, గరుడవదనం విష సంహారకం, అనారోగ్య పరిహారకం. వరాహవదనం సంపత్కరం. చివరికి హైగ్రీవదనం జ్ఞానప్రదం. చివరికి కాదండి, దాన్ని పైన పెట్టాడు. అన్నిటికంటే పై అంటే ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలని, జ్ఞానానికి ఇవ్వాలని చెప్పడానికే అది పైన ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ 5 ఎవరు హనుమంతుడే. అంటే దీన్ని బట్టి మీరు ఇందులో చెప్పిన 4 నారాయణ అవతారాలే, అవునా లేదా? 4 నారాయణ అవతారాలే. హయగ్రీవస్వామి వారు కానీ, నృసింహస్వామి కానీ, గరుత్మంతుడు కానీ, వరాహస్వామి కానీ నారాయణ సంబంధమైనవిగా, ఒక్క వానరుడు రుద్ర సంబంధమైనది. కానీ హనుమంతుడిని ఆరాధిస్తే శివకేశవులు ఇద్దరిని ఆరాధించినట్లే. హనుమంతుడు సర్వదేవతాత్మకుడు అనేది మాటి మాటి గుర్తు చేసుకోవాల్సి ఇక్కడ. అందుకే హరిహర సమన్వయానికి హనుమంతుడే గొప్ప ఆధారం అండి. అందుకే ప్రస్తుతం మన మతంలో ఈ జాడ్యం ఒకటి వదలట్లేదు కలి ప్రభావం చేత. శివకేశవ భేదాలు అవి తొలగించడానికి హనుమంతుని గట్టిగా పట్టుకోవాలి. ఆయన అటుకు ఇటుకు కూడా అయినవాడే. రుద్రాం సంభూతుడు కనుక శివారాధన, రామభక్తుడు కనుక విష్ణువారాధన, సరిపోయింది దానికి. అన్ని విధాలు కూడా హనుమదారాధన హరిహరాత్మకమైన ఉపాసన. దీనికంటూ ప్రత్యేక మంత్రములు ఉన్నాయి, పంచముఖాంజనేయ మంత్రములు. ఏ మంత్రం తెలియకపోతే ఆంజనేయాయ హనుమతే రామదూతాయ మనం చెప్పుకున్న మంత్రం ఉంది కదా, అది రోజు చేసుకుంటూ ఈ పంచముఖాంజనేయాన్ని ధ్యానం చేయండి. కనుక హనుమంతుడు ఇవ్వలేంది లేదు. అందుకే ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవత. హనుమంతుడిని పూజిస్తే సర్వదేవతలను ఆరాధించినట్లే. ఎందుకంటే మన షణ్మతాలు కదా మనకి ప్రధానంగా. షణ్మతాలు తెలుసు కదా, శైవం, వైష్ణవం, సౌరం, శాక్తేయం, గాణపత్యం, స్కాందం. ఈ 6 షణ్మతాలే హిందూ మతం. ఇంకేది తెచ్చినది హిందూ మతం కాదు, అదేదో తెచ్చి అంటించిన మతం. తెలుసుకోండి, ఇక్కడ ఈ 6 హిందువులకు వేదం చెప్పిన దేవతలు 6గురే. ఇందులో చిన్న చిన్న మళ్ళీ శాఖలు ఉంటాయి. ఇప్పుడు వైష్ణవంలో రామభక్తులు, కృష్ణ భక్తులు, నృసింహ భక్తులు, రాధాకృష్ణ భక్తులు, నారాయణ భక్తులు, ఇలా చాలా చాలా మళ్ళీ భేదములు ఉంటాయి. శైవంలో కూడా దక్షిణామూర్తి ఉపాసన, అర్ధనారీశ్వర ఉపాసన, భైరవోపాసన, ఈ పద్ధతులు ఉన్నాయి. గాణపత్యంలో కూడా రకరకాలు ఉన్నాయి. సౌరంలో ఉన్నాయి. శాక్తేయంలో కూడా చండీ ఆరాధన, శ్రీ విద్యారాధన, కాళీ ఆరాధన ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇక స్కాందంలో కూడా భేదాలు ఉన్నాయి. మరి హనుమంతుడు 6 మతాల్లో చెప్పలేదు కదండి, ఇది తర్వాత వచ్చిందో ముందు నుంచి వచ్చిందో, ఇది పెద్ద చర్చ.
హనుమంతుడు 6 మతాల సమన్వయమూర్తి, షణ్మత సమన్వయమూర్తి. ఎలాగో పరిశీలిద్దాం క్లుప్తంగా. ఆయన రుద్రాం సంభూతుడు కనుక శైవం. ఆయనలో విష్ణు తేజస్సు ఉంది స్వతహాగా. అది ఎక్కడ కనబడుతోంది అంటే రామ ముద్రికి ఇచ్చాడు కదా, ముద్రికి ఇవ్వడం అంటే ఊరికనే ఉంగరం ఇవ్వడమే కాదట, తారక మంత్ర శక్తి హనుమంతుడు ప్రవేశింపజేశాడు అన్నాడు ఇక్కడ. అంతేకాదు, మొత్తం సాధించి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి గాఢాలింగనం చేసుకుంటాడు. అప్పుడు రామచంద్రంలో ఉన్న విష్ణు తేజస్సు ఆయనలో ప్రవేశిస్తుంది. కనుక హనుమంతుడు విష్ణు తేజస్సు స్వతసిద్ధంగా ఉంది. దానికి తోడు హనుమంతుడు సూర్యభగవాన్ని ఉపాసన చేశాడు. సూర్యుడు తనలోని తేజస్సును హనుమంతుడికి ఇచ్చాడని మనం చెప్పుకున్నాం. కనుక సౌరమతం ఉంది. హనుమంతుడికి గణపతికి ఉన్న సంబంధం ఇంచుమించు మొదటి రోజు నుంచి ఏకరువు పెడుతున్నాం. కానీ గాణపత్యం అందులోనే ఉన్నది. ఇంకేం మిగిలిందండి ఇక్కడ? శక్తి ఆయనలో సురస కనబడినప్పుడు, ఆయన లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు శక్తి ప్రవేశించిందిట. అంతేకాదు, ఇంకొక రహస్యం ఉంది. శివుణ్ణి భూమి మీదకి దిగమని ప్రార్థన చేశారు దేవతలు. నువ్వు రావయ్యా, రామచంద్రమూర్తిగా నారాయణుడు వస్తున్నాడు కదా అంటే, నా మంత్రం ఎలాగో ఉంది ఆ రూపంతో వస్తాను అంటే, పార్వతమ్మ పక్కన ఉందిట, నేను వస్తాను అందుట. నువ్వెందుకు తోకలాగా అన్నట్ట. అలాగే వస్తాను స్వామి అందుటండి. ఆ తోక రూపంలో వచ్చిందిట. అందుకే హనుమంతుడు తోక, పార్వతమ్మ శక్తి. కనుక హనుమంతుడి శక్తి తోకలో ఉంది. భజే వాలగాత్రం. ఈ రహస్యం ఎక్కడ పట్టుకోవాలంటే, హనుమంతుడు యోగాంజనేయుడు కూర్చున్నవాడు వీరాంజుడైనప్పుడు ఏం చేశాడంటే తోకతో పిడిమిని కొట్టాడు. ఆ తోక కొడితే కానీ ఆయనకు ఒక్కసారి వీరత్వం రాలేదు. ప్రేరణ శక్తి అనమాట. అంతేకాదు, సీతమ్మతో అంత బుద్ధిగా కబుర్లాడా. కబుర్లాడిన తర్వాత కొంచెం నా ముచ్చట ఉంది తీర్చుకుని వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఆవిడకి అర్థమైంది, ముసిముసిగా నమ్మకం సరే కానీ అంది. వెంటనే మొత్తం అశోకవనంతో ధ్వంసం చేసి పారేశాడు. చేసి, ఎందుకంటే అశోకవనం ధ్వంసం చేయడం అంటే సామాన్యం కాదు. అది చెయ్యాలి అంటే ఎవడి వల్ల కాదు, అంత పకడ్బందీగా నిర్మాణం చేసుకున్నాడు రావణాసురుడు. ఆయనకి టెక్నాలజీ తెలుసు, విశ్వకర్మ చెప్పించి చేయించుకున్నాడు. అది ధ్వంసం చేశారంటే అతడు అంతటి వీరుడు అసెస్ చేయగలడు రావణాసురుడు. అటెన్షన్ రావణాసురుడు తన వైపు తిరగాలి అంటే అశోకవనం ధ్వంసం చేశాడు. చేసి అక్కడ తోరణం మీద కూర్చున్నాడు, ముఖద్వారం మీద. ఆయన వెంటనే రావణాసురుడు ఆత్మన సదసాన్ క్రూరాన్, తనతో సమానమైనటువంటి కింకరులు అనబడే 80,000 మంది రాక్షసులు పంపించట. వినడానికి మరీ ఎగ్జాజరేషన్లా ఉందండి. ఆయన రాస్తే నీకెందుకయ్యా అనుమానం? ఆయన హిస్టరీ రికార్డ్ చేసి చెప్తున్నాడు. పంపించాడు 80,000 మందిని. ఆత్మన సదృశాన్, తనతో సమానమైన బలం కలిగిన వారు వాళ్ళు. ఏమంటే అంతమందిని పంపించేశాడు రావణాసురుడు అంటే, అశోకవనం ధ్వంసం చేసిన వాడంటే ఎంత బలిష్ఠుడో ఆయనకు తెలుసు. అలాంటి వాడిని కొట్టాలంటే ఎంతమందిని పంపాలో ఆయనకు తెలుసు. వీరుడే వీరుణ్ణి అర్థం చేసుకోగలడు. అందుకే రావణాసురుడు పంపించాడు. అప్పుడు వాళ్ళని దూరం నుంచి చూశాడు. వాళ్ళు రావడం ఎలా ఉందంటే, మిడతల దండు అగ్ని మీదకి వెళుతున్నట్టు వస్తున్నట్ట. ఉపమానంతోనే అంత గొప్పగా చెప్పారండి. వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో. అప్పుడు తోరణం నుంచి దిగాడు ఆంజనేయ స్వామి. దిగి తోక ఎత్తి పిడిమని కొట్టాడు. అప్పుడు హనుమంతుడు మరో ఫేజ్లోకి మారాడు. అంతవరకు సీతమ్మ దగ్గర ప్రసన్నాంజనేయుడా, ఇప్పుడు ప్రతాపాంజనేయుడు అవుతున్నాడు. యోగాంజనేయుడు వీరాంజనేయుడు అయ్యాడు, ప్రసన్నాంజనేయుడు అయ్యాడు, ప్రతాపాంజనేయుడు అయ్యాడు. ఆ ప్రతాపాంజనేయుడై జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కౌసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహృత పాదపైచ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్యత మైథిలిం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. జయఘోష విని మనం ధన్యులమయ్యాం ఇవాళ. ఇది మహామంత్ర రాశి. ఇందులో జయతి అతిబలో ఏమి చెప్పాడు మహానుభావుడు. ఇది ఒకవైపు మంత్రం, మరోవైపు లంకకి హెచ్చరిక. ఆ మాట లంకా నగరం అంతా ప్రతిధ్వనించిందిట. అంటే హనుమంతుడు రాజనిచ్చోరండి, ఒక్కడొచ్చి కొట్టి వెళ్ళాడు. ఆ కొట్టిన దెబ్బ నుంచి తేరుకోవడానికి లంకకి కొన్నేళ్లు పట్టిందండి. అంత కొట్టాడు అక్కడ. కొన్ని ఏళ్ళు కాకపోయినా కొన్ని నెలలు పట్టింది అనుకుందాం. అంత దెబ్బ కొట్టాడు. పైగా అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారండి ఇక్కడ, అది రావణాసుడు చెవుల్లోకి వెళ్ళిపోయింది. అంత గట్టి అనౌన్స్మెంట్, సామాన్యం కాదు. జయతి అతిబలో రామ, అతిబలుడైన రామునికి జయము కలుగుగాక అనలేదు. జయత్తు అంటే కలుగుగాక, జయతి అంటే ప్రజెంట్ కంటిన్యూషన్. ఆయనకి ఎప్పుడూ జయమే. కలుగ్గాకండి, రాముడు అంటేనే జయం. పైగా రాముడు ఎటువంటి వాడే? అతిబలహ. ఏమి మాట అండి! అతిబలహ అంటే అందరి బలాలను అతిక్రమించిపోయినవాడు. అంటే గొప్ప గొప్ప బలాల్ని ఏమనుకుంటున్నావో వాటిని దాటిపోయిన బలం భగవంతుడిది. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు, బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర తద్విష్ణోర్బలమాహు. అది బలం. అందుకే జయత్యతిబలో రామో, అటువంటి వాడు. మరి
పక్కన మరుగుడున్నాడు. అందుకే జైత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల, ఆయన మహాబలుడు. రాజా జైతి సుగ్రీవ, మా సుగ్రీవుడికి కూడా ఎప్పుడు జయమే. ఎందుకంటారా? సుగ్రీవుడికి ఏంటంటే అంత గొప్పతనం, రాఘవేణ అభిపాలిత, రామచంద్రమూర్తి చేత అన్ని విధాలా రక్షింపబడుతున్నాడు గనక సుగ్రీవుడికి జయం. అంటే రామరక్ష ఉంటే జయం తప్పదు, అది చెప్పాడు ఇక్కడ. మరి తమరెవరు? దాసోహం కౌసలేంద్రస్య. ఏమి అనౌన్స్మెంట్ అండి! నేను రామచంద్రమూర్తి దాసుణ్ణి అన్నాడు. దాసుడంటే తక్కువ అనుకున్నారేమో, వేల కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు. అబ్బా, మా దగ్గర అస్త్రాలు శస్త్రాలు రథాలు ఆయుధాలు చాలా చాలా ఉన్నాయండి, తెచ్చుకుంటే తెచ్చుకో, నేను అరచేత్తోనూ రాళ్లతోనూ చెట్లతోనూ కొట్టి మొత్తం లంకను దెబ్బతీసి వెళ్ళిపోతాను, జాగ్రత్త అన్నాడు ఇక్కడ. శిలాభిస్తు ప్రహర్త పాదపెచ్చ సహస్రస అర్ధయిత్వా పురీం లంకాం, మొత్తం లంకని ధ్వంసం చేసి అభివాద్యచ మైథిలి, మా అమ్మ సీతమ్మకి దండం పెట్టి వచ్చిన పని పూర్తి చేసుకుని క్షేమంగా వెళ్ళిపోతానన్నాడు. అంటే మొట్టమొదటి నుంచి చివరి వరకు సుందరకాండ అంతా క్యాప్సుల్ ఫారంలో ఉందండి ఈ శ్లోకంలో, అది ఈ శ్లోకాల్లో. అందుకే ఇది చదివితే సుందరకాండ పారాయణ చేసిన ఫలితం. ఇది మహామంత్ర రాశి, కార్యసిద్ధికర మహామంత్రం. ఒక్క చిన్న మాటలోనే మొత్తం పెట్టేశాడు సుందరకాండ. తానెవడు, ఏం చేశాడు, ఏం చేసి వెళ్తాడు, మొత్తం చెప్పేశాడు ఇక్కడ. ఆ అనౌన్స్మెంట్లో రాజనీతి ఏంటంటే, దాసుడే వచ్చి ఇంత పని చేస్తే అసలు వాడుస్తూ ఏమైపోతుందని టెర్రర్ పుట్టించారండి ఇక్కడ. ఎందుకంటే శత్రువుని దెబ్బతీసే ముందు మానసికంగా ముందు దెబ్బతీయాలి, అది రాజనీతి. అది చేశాడు హనుమ. చూసారు ఎన్ని నేర్చుకోవచ్చు. ఆ విధంగా ప్రకటించి తోక్కొట్టాడు. అప్పుడు కూడా తోకే. అంతేకాదు, తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన తర్వాత ఏం చేశాడు, తన కొంపకి తానే నిప్పు పెట్టుకున్నాడు రావణాసురుడు. అవునా లేదు చెప్పండి? కొంపకు పెట్టాడు, తోకకు పెట్టాడు. తోకకు పెడితే కొంపకు పెట్టుకున్నట్టే. హనుమ తోకకు నిప్పు పెట్టాడు. ఒక మాట అన్నాడు, ఈయనకి తోక మంట పెట్టి మొత్తం లంకానగరం అంతా తిప్పి అనౌన్స్ చేయండి అన్నాడు, ప్రకటించండి అన్నాడు. అబ్బా భలే పని చేస్తున్నాడే అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే నిన్న రాత్రి మసక చీకట్లో సరిగ్గా చూసేనే లేదు, ఇప్పుడు దగ్గరుండి మొత్తం చూపిస్తారు లంకని పకట వెలుగులో కానీ అనుకున్నాడే. తీసుకెళ్లారు, అంత అబ్జర్వేషన్ పూర్తయిపోయింది, చక్కగా చూశాడు. అప్పుడు విజృంభించాడు మహానుభావుడు, మొత్తం లంకను తగలబెట్టాడు. ఆ తగలబెట్టిన స్వరూపాన్ని మనం చూడాలి. దేంతో తగలబెట్టాడు? తోకమంటతో. ఆ తోకమంట ఏమిటయ్యా అంటే చెప్తున్నారు, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. ఆయన సముద్రం దాటొచ్చింది ఎందుకయ్యా అంటే అమ్మవారి శోకాన్ని తొలగించడం కోసం వచ్చాడు. శోకం నీరులా కనబడుతుంది కానీ నిప్పండి. ఎందుకంటే నిప్పు ఎక్కువైతేనే నీరు బయటకు వస్తుంది, అవునా లేదా? ఆవిరి మొదలైనవన్నీ నిప్పు వల్లే వస్తాయి. కానీ కంట నీరు ఎందుకు వస్తుందయ్యా అంటే గుండెలో శోకపు మంట వల్ల అన్నారు. ఎంత అందమైనటువంటి మాట. ఎవరి శోకపు మంటది? అమ్మవారి హృదయంలో 10 నెలల శోకపు జ్వాల ఉంది. ఆంజనేయ స్వామి వచ్చి శోకనాశక కదా, ఆవిడ శోకం తీశాడు. అయితే అమ్మవారి హృదయం నుంచి శోకం అనే మంట తీశాడు. తీసిన మంట ఎక్కడ పెట్టాలని ఆలోచించట. ఆ శోకపు మంట తీసుకెళ్ళి లంక మీద పెట్టేటండి, అంతే, ఇంకేం లేదు ఇక్కడ.